హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవిని సిరిల సంపదలకు ప్రతిరూపంగా ఎందుకు పిలుస్తారు? ముందుగా ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎందుకంటే ఇటువంటి మంచి విషయాలు మీరు కూడా చాలా మందికి తెలియజేసినట్లుగా అవుతారు. ఇంకా లక్ష్మీదేవి జననం గురించి, అలాగే ఎటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసుకుందాము. మన హిందూ మతంలో ప్రతిరోజు ఒక దేవతను ఆరాధిస్తారు. అందులో భాగంగానే శుక్రవారం నాడు మాతా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే లక్ష్మీదేవిని సిరుల సంపదలకు, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించే అమ్మగా ప్రజలందరూ, భక్తులందరూ ఆరాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో దేనికి లోటు ఉండదని నమ్ముతారు. అయితే మన మత గ్రంథాల్లో లక్ష్మీదేవి స్వభావం చంచలమైనదిగా వర్ణించారు. అంటే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో కొలువై ఉండాలంటే నిత్యం పూజలు చేసి అమ్మవారిని సంతోషపరచాలని చెబుతారు. అందుకనే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం చాలామంది భక్తులు ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే చాలామంది ఉపవాసం కూడా ఉంటారు. మరి లక్ష్మీదేవిని సంపదల దేవత అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అమ్మవారికి అసలు ఆ కీర్తి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మీదేవి జననానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అయితే లక్ష్మీదేవి సిరి సంపదలు, సుఖశాంతులు ప్రసాదించే దేవతగా ఎందుకు కొలుస్తారనే దానికి కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం దూర్వాస మహర్షి కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరిస్తాడు. దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకు వేశాడు. ఆ ఏనుగు ఆ మాలను క్రింద పడవేసి కాళ్లతో తొక్కుతుంది. దాంతో కోపోద్రిక్తుడైన దూర్వాసుడు, నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు. దాంతో స్వర్గలోకంలో నిర్వీర్యమైంది, ఐశ్వర్యమంతా నశించిపోతుంది. ఇదే సమయంలో రాక్షసులు బలవంతులయ్యారు. రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంద్రుడు తన దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు వివరిస్తారు. ఆ తరువాత బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళి వివరిస్తారు. వారు చెప్పిందంతా విష్ణుమూర్తి వింటారు. అప్పుడు విష్ణుమూర్తి వారికి ఒక పరిష్కారం చూపుతారు. అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, సిరి సంపదలను మళ్ళీ పొందవచ్చునని, అందుకోసం క్షీరసాగరాన్ని మదించాలని విష్ణువు సలహా ఇస్తారు. అయితే క్షీరసాగర మదనం దేవతలకొక్కరికి సాధ్యమయ్యే పని కాదు. రాక్షస గణాన్ని కూడా క్షీరసాగర మదనాన్ని ఒప్పించి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు. విష్ణుమూర్తి సలహా మేరకు దేవతలు రాక్షసులతో కలిసి క్షీరసాగరంలో సముద్రాన్ని మదనం చేశారు. సముద్ర మదనం నుండి హాలాహలం, కామధేనువు, తెల్లని అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మిస్తుంది. ఆ సందర్భంగా లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వరిస్తుంది. ఇంకా లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలకు సుఖ సంతోషాలు తిరిగి వస్తాయి. దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు. ఇంద్రలోకంలోకి సిరి సంపదలు మళ్ళీ వచ్చాయి. అప్పటి నుంచి లక్ష్మీదేవిని సంపదలు, శ్రేయస్సు, వైభవానికి ప్రతీకగా కొలుస్తారు. ముఖ్యంగా శుక్రవారాన్ని లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుగా పురాణాలు పేర్కొంటాయి. అందుకే శుక్రవారం రోజు ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. ఇంకా మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో చేయవలసినవి, ఇంకా చేయకూడని పనులేమిటో తెలుసుకుందాము. అందరూ లక్ష్మీదేవిని సంపదకు ఆదిదేవతగా భావిస్తాము. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఉండవు. కానీ లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ఎటువంటి వారికైనా ఆర్థిక కష్టాలు తప్పవు. అటువంటి పరిస్థితిలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఖచ్చితంగా ఈ చర్యలు మాత్రం చేయాలి. అలాగే లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుందో తెలుసుకుందాము. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రించే వ్యక్తుల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదని మన పురాణాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురవుతుందంట. అయితే ఒకవేళ సాయంత్రం ఊడ్చిన తర్వాత చెత్తను సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ ఊడ్చకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురి అవుతుందంట. అయితే ఒకవేళ సాయంత్రం ఊడ్చిన తర్వాత చెత్తను డస్ట్బిన్లో ఉంచి మరుసటి రోజు ఉదయం బయటకు విసిరివేయాలి.
రాత్రంతా మనం భోజనం చేసిన సామాగ్రిని నిల్వ ఉంచుకునే ఇంట్లో లక్ష్మి ఎప్పుడూ నివసించదు. అంతేకాదు, వంట పూర్తయిన తర్వాత స్టవ్ని శుభ్రం చేసుకోవాలి. స్త్రీలను అగౌరవపరిచే ఇళ్లలో ఐశ్వర్య దేవత ఆగ్రహించి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్మకం. ధనధాన్యాల కోసం ఇంటి ఉత్తర దిశలో చెత్త లేదా పనికిరాని వస్తువులను పెట్టవద్దు. అంతేకాదు, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎల్లప్పుడూ ఉత్తర దిశను, ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించుకోవాలి. ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో తెలుసుకుందాము. ఎవరి ఇంట్లో ప్రతిరోజు శ్రీయంత్రాన్ని పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. తులసి, అరటి, ఉసిరి చెట్ల దగ్గర ప్రతిరోజు స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కురిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆ ఇంటి యజమానికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. ఇంటి పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా మన ఇంటికి గుమ్మం ఎదురుగా ఎప్పుడు చెత్త కానీ చెప్పులు కానీ ఉండకుండా చూసుకోవాలి. శాస్త్రాల ప్రకారం ప్రతి నెల మీ వేతనంలో కొంత భాగాన్ని దేవుని పేరు మీద ఆలయానికి విరాళంగా ఇవ్వాలి. దీనివల్ల దేవుడి దయ మీపై ఉండేలా చేస్తుంది. మీ దగ్గర ఉన్న ఆదాయాన్ని కొంత భాగం సామాజిక సేవకు, మరికొంత భాగం ఖర్చులకు, పెట్టుబడులకు ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారు. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రతి ఒక్కరి మీద ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఓం నమో నారాయణాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.